మస్తు సామాన్ తీసుకోవచ్చు నేను చూస్తే అలా అర్థమైపోయింది అసలు ఇవన్నీ తీసుకుంటున్నాం కదా అలా అర్థమైపోయింది. ఇది సామాన్ ఇది బాగున్నది. ఇంకొక సామాను ఇవన్నీ ఉన్నాయి ఇంకా మొత్తం తీసుకునేది. ఆల్రెడీ 2 పోయినాయి ఇంకా 2 వస్తున్నాయి. బిల్లు అయితే వేయించుకుంటున్నాము. మరి ఎంత అయిందో బిల్లు అని బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి చూసి చెప్తాం. బిల్లు టోటల్ సామాన్ కూడా వేయిస్తాం ఒకసారి. ఈ బిల్లు అయితే అవుతుంది. ఇప్పుడు అక్కడ సిస్టంలో వస్తుంది బిల్లు ఎంత అయింది అనేది మొత్తం చూపిస్తుంది. బయటకు వెళ్ళినాక ఒకసారి చెప్తాం బిల్లు ఎంత అయింది అనేది. డబ్బులు లెక్క పెడుతుంది. ఎంత బిల్లు లెక్క పెట్టి చెప్తే ఎంతనా బిల్లు. బిల్లు అయితే బాగానే అయింది. వేయించుకున్నాం. ఇప్పుడు ఇంచలు పోతున్నాం. ఇక ఇది పట్టుకో బిల్లు పట్టుకో పా. అయ్యో ఇది పట్టుకుంటారా నువ్వే పట్టుకుంటారా. సామాన్ అయితే కొనుక్కొని బయటకు వచ్చినాం. ఇదంతా చూసినాక మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సామాన్ అంతా మేము ఎందుకు తీసుకున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది. మా అమ్మ షాప్ పెట్టుకుంటుంది చిన్నగా. మా అమ్మ షాప్ పెట్టుకుంటుంది ఇంటికాడ. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. అందుకే నేను వీడియో తీస్తున్నా చూడరి. ఇది మా సామాన్ ఇలా మా సామాను. ఈ సామాన్ అంతా తీసుకొని ఇప్పుడు బండ మీద ఎట్లా పోవడో ఏమో. ఆడ ఒక సంచి ఉంది వీడు. ఇప్పుడు ఈ సంచి పెడుతురు. ఇది ఒకటి అదొకటి. ఇవన్నీ ఎట్లా తీసుకుపోవడో ఏమో. మా అమ్మ షాప్ పెట్టుకుంటుంది. నేను బైక్ రొప్పింది ఎట్లుందో చెప్పుకోరి. మంచిగా మంచిగా చెప్పరు. డిమార్ట్కి ఎప్పుడు వచ్చినా ఐస్ క్రీమ్ తినంది మనసున పట్టది. అందుకే ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడికి వచ్చినాం. మా అమ్మ అక్కడ కూర్చుంది చూపిస్తా. బాగా సామాన్ అయింది. ఎట్లా ఇలా 2 బండ్ల మీద వచ్చినామని పాపం మాడవు. చూడు రాడ సామాన్ ఎంత ఉందో. మస్తు సామాన్ ఉంది. మీద వచ్చినాం ఎట్లా పోవాలని అనుకుంటుంది మా అమ్మ. ఇక ఒక ఆటో కిరాయి తీసుకొని పోతామని చూస్తున్నాం. మేము బండ్ల మీద పోతాం. మా అమ్మని ఆటో ఎక్కిస్తామని చూస్తున్నాం. ఇప్పుడు ఇది తింటాం. తిని ఇంటికి వెళ్తాం. ఇక అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం. మా అమ్మ వాళ్ళు ఆటో కిరాయి తీసుకొని వెళ్ళిపోయారు. చూపెట్టు ఎంత బిల్ అయింది ఏంటిది అనేది. ఏది ఒకటి 3000. అది చిన్న వస్తువులు తీసుకున్నాం. గిది చూపెట్టు. గిది బాగా ఇది ఎంత అంటే ఇక చూసుకోరు మీరు.